దాని తర్వాత నేను వచ్చిన ఇక్కడికి. నేను వచ్చిన తర్వాత మా వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఎంత వచ్చినాయో నేను ఆ లోతులోకి పోను. కానీ ఒక్కటి అడుగుతున్నా, గ్రామంలో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ లేకపోతే నా పార్టీ బతకదని నమ్మేటోండి నేను. నా గ్రామంలో ఉన్న లీడర్, నా సర్పంచ్, నా వార్డు మెంబర్, నా ఎంపీటీసీ, నా గ్రామ కమిటీ అధ్యక్షుడు గొప్ప పేరుంటేనే నాకు ఓట్లు వస్తాయని చెప్పి నమ్మేటోండి నేను. వాళ్ళు గొప్పగా లేకుండా లేరు. వీళ్ళు కొత్త సూత్రం పెడుతున్న ఒక్కొక్కడు అక్కడక్కడ లీడర్ను. ఎస్, ఈ దేశానికి ఇవాళ నరేంద్ర మోడీ దిక్కు అనేటువంటి భాష ఎందుకు వస్తుంది ఇవాళ దేశంలో? ఎందుకు వస్తుంది? దేశంలో నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎందుకంటారు ఇవాళ? ఎస్, ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు వాళ్ళు ఏ భాష మాట్లాడినా, ఏ సంస్కృతులు ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఇవాళ ఎందుకంటున్నారు ఆ మాట? ఎస్, నచ్చింది కాబట్టి అంటున్నారు. వ్యక్తి ఎదగకుండా, వ్యక్తికి గ్లామర్ లేకుండా, వ్యక్తులకు పతాలు లేకుండా పార్టీలు ఉండవనేటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి. ఉంటుంది అది. తను నమ్ముకున్న నాయకుడు ఉంటాడు, క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు, నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటుంది. బాబు, మీకు మానవ సంబంధాలు తెలుస్తా కదా, మీకేం సంబంధాలు ఉంటాయి? నీకు ఎక్కడ ఒకటి మీద వేసుకొని పోతుంది, మీరు మీద బాయ్ వేసుకొని పోతుంది, డ్రామా కంపెనీ లెక్క. కానీ మాది డ్రామా కంపెనీ కాదు, మాది హృదయాలు కలిసిన సంబంధాలు. మా హృదయాలు కలిసిన సంబంధాలు. నేను అనుకుంటా, నాతో వదిలిపెట్టి అమ్ముడుపోయిన సరుకుకు కూడా మన అంతరాత్మకు తెలుసు రాయంద్రన క్రెడిబిలిటీ ఏందో. ద్రోహం చేసేవాడు కూడా అనుకుంటాడు నా అవసరానికి అమ్ముడుపోయినా కానీ రాయంద్రనే గొప్ప అని కూడా అనుకుంటాడు వాడు. నేను నమ్ముతుంటాను. కాబట్టి నేను మీ ఒక్కటికే చెప్తున్నా, మీ ఆవేదన నాకు అర్థమైంది. మిమ్మల్ని అనాథ చేయాలని, మీ ఆత్మగౌరవాన్ని మట్ల కలపాలని, మీ రాజకీయ ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటిని అందించలేకుండా ఉంటా అనే నిస్సహాయత నాలో లేదనే మాట నేను భలేమని చెప్తున్నాను. నాకు వస్తూ ఉన్నారు, మాకు ఉంటారు ఒకటి రాజకీయాలు అంటాడు. అరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధర్మం న్యాయం నమ్ముకున్నాను నేను మూడే నమ్ముకుంటా. నేను మద్యాన్ని నమ్ముకున్నాను కాదని 100 సార్లు చెప్పిన, నేను డబ్బును నమ్ముకున్నది కాదని చెప్పి 100 సార్లు చెప్పిన. నేను నమ్ముకున్నది మూడింటినే. ఒకటి ప్రజలు నమ్ముకున్న, నేను ధర్మాన్ని నమ్ముకున్న, నేను కష్టాన్ని నమ్ముకున్న. నేను ఇవాళ ఇక్కడ నేను ఎవరి కోసం పనిచేస్తున్నా? ఇక్కడ విస్తరిస్తే ఒకవేళ నాకంటూ తెలివి ఉంటే, నాకంటూ అనుభవం ఉంటే, నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం వస్తుందా? కొంచెం వెధవలు పెడుతున్నారు. నా భార్య కట్ట అరే నా వైఫ్ ఇవాళ వత్తలు కూడా వస్తలేదు. చూసిందా మీరు? గంత చిల్లరగల మేము. ఎవడ వచ్చినాడే ఎప్పుడైనా నా కొడుకుని కనపడదా? నా బిడ్డ కనపడదా? నా భార్య ఎప్పుడైనా పైరే చేసిందా? నాకు సత్తా లేదా? నాకు శక్తి లేదా? అడగపోతున్నా నేను. నీకెట్లా ఉందో 4 బిడ్డ నాకట్లా కాదని అడగపోతున్నా. కానీ మేము గది కోరుకుంటాం కాదు. పదవులే పరమావిధిగా జీవించే వాళ్ళం కాదు కొడుకా. మేము నా ఎన్నికలప్పుడు వస్తారు తప్ప, ఆ ఎన్నికలప్పుడు కూడా నేను ఎప్పుడైనా లేకపోతే వస్తారు తప్ప, నా ఎన్నికలప్పుడు కనపడతారు తప్ప, అది కూడా నేను ఏ పార్టీలో అయితే నా భర్త ఉన్నాడో, ఏ పార్టీలో అయితే మా నాన్న ఉన్నాడో దానికోసం పనిచేయాలని చెప్పి వస్తారు తప్ప, మళ్ళీ తర్వాత ఒక ఫోన్ ఉండదు, నీకు కనపడే ప్రసక్తి ఉండదు. గా కుటుంబం మాది. నీ బతికింది, నీ కథ ఏంది, మాకు ఏం కావాలో నాకు అర్థం కాదు. మీరు ఎట్లా అసలు నవ్వస్తుందా? నవ్వన్నాయడం అని తెలుస్తలేదు. చాలా చిన్న కురుస మనసులు మీరు. నీడని చూసి భయపట్టోళ్ళు మీరు. అందుకే నేను ఎక్కువ తక్కువ మాట్లాడను. కానీ మళ్ళీ చెప్తున్నా, నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు. గ్రామంలో ఉన్న లీడర్లకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నా, గ్రామంలో ప్రజల నోట్లో నాలుకలాగా ఉండండి. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. కులం చూడరు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నేను కలర్ చూసినా కూడా చెప్తున్నా, ఒక ఊరిలో కులం 5 ఓట్లే ఉంటాయి, కానీ ఆయన ప్రజల మనిషి అయినప్పుడు గొప్ప గెలిపిస్తారు. కులం, మతం, వర్గం ఎప్పుడు చూడరు. ఈ బిడ్డడు మంచోడా కాదా, ఈ బిడ్డడు పనిమంతుడా కాదా చూస్తా తప్ప వేరే ఉండదు, ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి. ఒకటే భావన పెట్టండి. మనం ఉన్న దాంట్లో మనం గుర్తించి ఇస్తారని భావిస్తున్నాం.
అదర్వైజ్ తప్పకుండా గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుతామని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకుందాం, మనం గెలుచుకుందాం. సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు, ఎవరి దాదాక్షణ అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వాటికి ఏందో తెలుసుకుందాం. కాబట్టి మీరు బెంగటి లెక్కండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, ఎవరిని తులనాడకండి. వీడుకోవట్టా వాడుకోవట్టా వీడు ఇట్లా ఏం చేస్తాం కోవట్టు ఎన్ని చూస్తాం మనం. మీ కోవట్లు కిందనే ఉండరు బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం మేము. యాదుకుందా? తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. 10 మందిని కోవట్లు చేసుకొని పోయిన రాజశేఖర రెడ్డి. కోవట్ల వ్యవస్థ రాజకీయాలకే పరిమితం కాలే. కోట్ల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉండే దాని ఫలితం మీద చూసింది. కాబట్టి కోట్ల గురించి బాధపడకండి. ఇవాళ నీ లక్ష్యం నెరవేర్చడానికి నువ్వు గొప్ప ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, ఉంటే హుజురాబాద్ మాత్రమే. ఖచ్చితంగా వస్తా, మీ గెలుపు కోసం నేను ఉంటా. ఫలితం హుజురాబాద్ ప్రజల ఇష్టం. ఇవాళ ఒకటి మనమేమో పేగులు తెగిపడేదాకా శత్రుతో కొట్లాడుతున్నాం. వాళ్ళు జనం చూస్తారు, అది నీవెందుకు నేనెందుకు. ఇప్పుడు 2023లో ఏం జరిగింది, ఎవడు వచ్చేసింది కానీ మాట్లాడే దాని గురించి అని. ఎందుకంటే మనది కూడా ఎక్కడో ఉంటుంది కాబట్టి ఆ లోతులోకి పోం. అవన్నీ ప్రజల హృదయాల్లో ఉంటాయి. ఎప్పుడు బయటికి వస్తాయి? మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళ చేతిలో ఇది తేల్చేటప్పుడు మళ్ళీ బయటకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా తేలుస్తారు. కాబట్టి దయచేసి మీరు తొందరపడకండి, మీరు ఎక్కడ మాట్లాడకండి. నేను చూస్తున్నా ఇక్కడ మీరు కొంత జనం ఉంటారు. ఇక్కడ రాగానే 100 మంది జనం ఉండగానే అన్న బాగా బిజీ ఉన్నాడని చెప్పి మీరు అటు ఇటు పోతున్నారు. అయినా మీరు రావాలి, మునుపటి లెక్కనే పని చేసుకొని పోవాలి. ఈ అడ్డ మీకోసం ఉన్నది. తప్పకుండా నెలకు ఒక 2 రోజులు 3 రోజులు అనేది తప్పకుండా 10 రోజులకు ఒకసారా 15 రోజులకు ఒకసారా తప్పకుండా వచ్చి ఏర్పాటు చేస్తా. మీకు ఆ నరేంద్ర అంటోడు ఉన్నాడు, చేస్తా. శ్యామ్ ఇక్కడనే ఉన్నాడు, ఆ ప్రభాకర్ ఇట్లా ఉన్నాడు. మీరు కొంచెం ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి. ఇగో మనం రాజకీయాల్లో ఉన్నంత వరకు హుజురాబాద్ ప్రజానికానికి కాలుకు ములుగుతే పన్నుతో పీకే సర్వీస్ చేయాలి. వాళ్ళన్నమాట వాస్తవం. 7 సార్లు గెలిపించిన బిడ్డని ఎందుకో జరిగిపోయింది. ఒక్కసారి పనిష్మెంట్ ఇచ్చినందుకు గింత పనిష్మెంట్ నా బిడ్డ ఇవ్వద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ నేను ఒకటే అంటున్నా, నేను వస్తా. నెలకు 2 సార్లు 3 సార్లు తప్పకుండా వస్తా. హుజురాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుంది, కమలాపూర్లో ఒక ఆఫీస్ ఉంటుంది, జమ్మికుంటలో ఒక ఆఫీస్ ఉంటుంది, వేణువెంకల కూడా ఒక ఆఫీస్ ఉంటుంది. మీరు ఎలక్టోరల్ పాలిటిక్స్లో పండితులు. మీరు ఇక్కడ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ మీరు జడ్పీటీసీలో గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎంపీపీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. మీకు ఎదురు లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రజలేందో ప్రజల నాడేందో పట్టగలిగే శక్తి యుక్తి మీకే ఉంది. గుర్తుపెట్టుకోండి, యూ పీపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్. మీరు రాజకీయ నాయకులు. గుర్తుపెట్టుకోండి, మీరు రాజకీయ నాయకులు. మీరు మరుగుజ్జుగాలు కాదు. మరుగుజ్జుగాని 3 ఓట్లు వస్తాయి, 4 ఓట్లు వస్తాయి. మీరు లీడర్లు. గుర్తుపెట్టుకోండి, మీరు లీడర్లు. అందువల్ల నేనేమంటున్నా, గింత శక్తిని పెట్టుకొని కుంగిపోతారు. ఎవడన్నా కుంగిపోతారా? కుమిలిపోతావా? ఇగో ఈమె ఉన్నది, ఇగో వీళ్ళు ఇక్కడ లేడీస్ వచ్చిండ్రు. ఇగో రామా, ఆమె సాహసం ఏందో మీకు తెలుసు. పోవే అంటే 10 మంది వేసుకొని వస్తుంది. అంటే అంత సాహసవంతురాలు ఆమె. ఇక్కడ మా వనక్కు ఉంది, కోరపల్లి వనం ఉంది. ఇగో ఇప్పుడు మాట్లాడింది. వీళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకుపోయి కేసీఆర్ బామ్మది టేబుల్లో పెడితే నీ 5 లక్షలు కాదురా మా అన్న కావాలన్నది ఆమె. 2021 అని నీకు ఎట్లా అవుతాడే అన్న అంటే రక్తం పంచుకొని పుట్టలే కానీ నాకు అన్ననే అన్నది ఆమె. అట్లాంటి ఆడబిడ్డల ఆశీర్వాదాలు ఉన్నాయి.
నా ఇల్లంతా కూడా మన పోతే నా గౌడన్న వచ్చి ఆయన కాచిన కన్నీళ్ళు ఆయన మాట్లాడిన మాటలు హృదయం కలిసివేసింది. గది మనం గిది ప్రజలకు మనకున్న బంధం. కొద్దిమంది ఉంటారు వీళ్ళు కూడా, అటు పోతుందో బీఫాము, ఇటు పోతుందో బీఫాము, ఆగమం అవుతారు. కాదు బిడ్డ, ఆగమం కావద్దు. ప్రజలు చూస్తూ ఉంటారు, నిన్నటిదాకా సార్తో ఉండే మళ్ళీ లేకపోయా కదా, వీడు ఇట్టున్నాడు అటున్నాడు. కన్ఫ్యూజ్ చేయకుండా మీరు ఆగమాగం కాకండి. నమ్మకం ఉన్నవాడు మాత్రమే ఉండండి. లేకపోతే సత్తా ఉన్నోడు, నమ్మకం ఉన్నోడు, నా ఆలోచన నడిచి ఉండండి. లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి మీరు మంచిగా ఎక్కడ ధర్నాలకే లేదు, ఎక్కడ ఉపాసాలకే లేదు, మంచిగా అన్నం తినండి, మళ్ళీ పోయిరండి. ప్రతి ఆ నరేంద్ర అంటూ ఉంటాడు ఆఫీసు. మీకు మనకి ఎందుకు ఏరా డబ్బులు పెట్టి మీకు ఐడియా ఉందా? ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడు, ₹1 మిస్టర్ నీ అబ్బా జాగీరు కాదని చెప్పినోడు ఈటల, గుర్తుపెట్టుకో. కొట్లాడితే గట్టలు ఏం కొట్లాడితే వెళ్తోటి నాకు అర్థం కాదు. రాజశేఖర్తో కొట్లాడినాడు ఒక అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రితో కొట్లాడినట్టు అర్థం ఉంది, రేవంత్ గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినట్టు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినాడు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడాలి నేను? నా పతారు ఏం కావాలి అంటున్నా. నా ఆలోచన చేయండి అనలేదు ఆ రోజు నేను. మిస్టర్ ముఖ్యమంత్రి నీ అబ్బా జాగీరు కాదు, ఇది ప్రజల సొమ్ము, దానికి కాపలదాడు మాత్రమే బిడ్డ అని చెప్పినోడు కదా నేను. మడమ తిప్పని అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మడమ తిప్పని అంటున్నావు. తెలంగాణ ఇస్తానే కదా మాతో జతకట్టింది, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నిలదీసినాడు కదా ఈటలు అక్కడ. ఇప్పటికీ ఆ అసెంబ్లీ స్పీచ్ చేసేప్పుడు వినండి. ఎప్పుడు పులి బక్కబడితే పులి సార్గలు బక్కబడవు. కానీ సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది. నాలాంటోడు నిలబడి మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, గుర్తుపెట్టుకో. నాలాంటోడు మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అందుకనే మౌనంగా ఉన్న వాళ్ళని బలహీనంగా భావించి, సంస్కారం సభ్యత ఉన్నవాడిని నువ్వు ఇంకొక రకంగా భావించి పిచ్చి వేషాలు వేసుకుంటే నష్టం జరిగేది ఎవరికో తర్వాత తెలుస్తుంది. అందుకని నేను అంత డెప్త్కు పోతలేను, కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజురాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతుందని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తాను.